ఎవరు అవతల ఫోన్లో? వస్తే రౌడీదానా, నేను ఈ మొగుణ్ణే అరెతురే అంటావేంటి? నీకెంద్ర మర్యాదనిచ్చేది? అవతల ఎవరు తిన్నా ఫోన్లో ఖర్చుకుని మరీ ముద్దులిస్తున్నావు. ఓ అదా నీ ప్రాబ్లం. నా బుజ్జి కన్నా నాకెంతో ఇష్టమైన లక్ష్మికి ముద్దులిస్తున్నా. ముద్దులిచ్చింది కాక ధైర్యంగా నాకే పేరు చెప్తున్నావా? అలాంటావేంటి చిట్టి? పేరు పెట్టింది పిలవడానికేగా. నేను మాత్రం ప్రేమగా బంగారం, బుజ్జి కన్నా, వెండికొండ అని పిలుచుకుంటా. పిలుచుకుంటావురా, పిలుచుకుంటావు. ఎందుకు పిలుచుకోవు? ఆడొక సెటప్ నాకు ఎరక లేకుండా పెట్టి సైలెంట్ గా ఇంటి వారసుని, దానికి పుట్టిన బిడ్డని మనింట్లోకి తెచ్చేస్తావా? పింజారు జతవా? నీ సంగతి చెప్తాను. చిట్టి 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 నేనుండగా ఇంకొక సెటప్ కావాలా? నాని బావా ఆగు కావాలేదా? లేదు చిట్టి. అమ్మా ఆగు, ఆగుమంటుంటే. అబ్బా నాని బావా. చిట్టి ఏంటి చిట్టి? ఆగు చిట్టి. ఆగు, ఆగు బావా. ఆగుతావా లేదా? చిట్టి అది కాదే. నాని బావా. అబ్బా చిట్టి ఆగు. అమ్మా దిగు, దిగుమంటుంటే. అమ్మో వస్తే రౌడీదానా, నువ్వు అబద్ధం చేసుకుంటావేంటి? అలాంటిదేం లేదే. లక్ష్మి అంటే చిన్నపిల్లే, నా ఫ్రెండు గాలి సీనిగాడు కూతురే. గాలి పనులు చేసిందే కాక ఎవడో గాలుడి పేరు చెప్తావా? గాలి ఎదవా. ఒట్టే తల్లి, నువ్వు అనుకున్నట్టు అలాంటిదేం లేదు. నిజంగానే చిన్నపిల్లే, నా మాట వినవే. నువ్వు చేసే గలీజ్ పనులన్నీ చేసి మళ్ళీ ఒట్టేస్తావా? నిన్ను. అబ్బో దాక్షాయణక్క, చిట్టి, సరస్వతక్క. అసలు ఇప్పుడు చిట్టికి ఎందుకు కోపం వచ్చింది? ఫోన్ మాట్లాడింది చిన్నపిల్లతోనే కదా, అయినా నన్ను ఎందుకు కొట్టింది? దాక్షాయణి, దాక్షాయణక్క. ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకలా ఏడుస్తున్నారు? నా కొంప కొల్లేరైపోయింది దాక్షాయణక్క. ఇలా కూర్చుని ఏడిస్తే తప్ప దాక్షాయణికి బలంగా అర్థం కాదేమో. నా బతుకు బస్ స్టాండ్ అయ్యింది దాక్షాయణి. దాక్షాయణి, నమ్మినోడు నట్టిట్లో ముంచేసిండు దాక్షాయణక్క. దాక్షాయణక్క, నన్ను కట్టుకున్నాడు నిలువున ముంచేశాడు దాక్షాయణి. దాక్షాయణి. ఏ ఆపండి మీ గొడవ, లేవండి ఫస్ట్. లెగ్గు. ఎందుకలా శోకాలు పెడుతున్నారు? సారీ దాక్షాయణి. ఎందుకు? శోకాలు పెట్టినందుకా? కాదు, అపార్థం చేసుకుని అనుమానించినందుకు. ఎవరిని? నన్నా? కాదు, శంకర్ బావ గారిని. మాఫ్ చేయక్క. మీ చిన్న బావ గారిని అనుమానించినందుకా? లే, నీ మగుణ్ణి అనుమానించినందుకు. ఇంట్లో ఉన్న బాబు బుజ్జోడి కొడుకే. ఏహే, శ్రవణే వాడి తండ్రి. కాదక్క, నాని బాబు కొడుకే. కాదు, శ్రవణే. కాదక్క, నా బుజ్జోడి కొడుకే. అయ్యో రామ, శ్రవణ అంటున్నానా? అబ్బా ఆపండి, కొంచెం అర్థమయ్యేలా చెప్పి చావండి. ఇందాక శ్రవణ్ వేరే అమ్మాయితో కులుకుతో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. శ్రవణ్ బావ మాట్లాడిండంతే. నాని బావ అయితే అని ఫోన్లో ముద్దులు కూడా పెట్టుడు నేను చూసిన. నాని బావనే ఆ బాబు నాయన. లేదు చిట్టి, శ్రవణే. లేదక్క, నాని బావనే. అయ్యో శ్రవణే అని చెప్తున్నా. కాసేపు మీ అనుమానాల్ని పక్కన పెట్టండి. సరైన ఆధారం లేకుండా ఎందుకు మనం కన్ఫర్మ్ చేసుకోవడం? నాకు శంకర్ మీద అనుమానంగా ఉంది, అలాగే మీ ఇద్దరికి శ్రవణ్ నాణ్యుల మీద అనుమానంగా ఉంది. మనం ఎవరిని నమ్మకూడదు, ఎవరిని అనుమానించకూడదు. వీళ్లలో ఎవరికి సంబంధం ఉందో మనం జాగ్రత్తగా కనిపెట్టాలి. ఎట్లా కనిపెడతాను దాక్షాయణక్క? నాకు ఐడియా లేదు చిట్టి. మనల్ని ఈ సమస్య నుండి బయటపడేయడానికి ఆ భగవంతుడే ఒక దారి చూపించాలి. అదేదో తొందరగా చూపించమని ఆ భగవంతుడికి చెప్పు దాక్షాయణి. లేదంటే మన బతుకులు బుగ్గిపాలు అయ్యేలా ఉన్నాయి.
రామరాజు గారు, సీత గారు, ఎవరండి మీరు? ఏం కావాలి? మాట్లాడరేంటండి? ఏం కావాలో చెప్పండి. అరే, చెప్పమంటే ఏడుస్తారేంటి? రామరాజు గారు, మమ్మల్ని క్షమించండి రామరాజు గారు. లేవండి. ఎందుకు ఇలా కాళ్ళ మీద పడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? మీ పట్ల మేము చాలా పెద్ద తప్పు చేశామండి. మీరు క్షమిస్తామంటేనే లేస్తామండి. అసలు ఎవరండి మీరు? మా విషయంలో తప్పు చేయడం ఏంటి? ముందు మీరు లేచి నిలబడండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. లేవండి, ముందు లేవండి. లేవండి. అయ్యా, మేం మీ మీద, మీ కుటుంబం మీద మచ్చపడే పని చేశాము. ఈ ఇంటి గౌరవాన్ని దెబ్బతీసే దారుణాన్ని కొడిగట్టామయ్యా. అంత దారుణం ఏం చేశారు? అసలు ఎవరు మీరు? మీ ఇంట్లో ఉన్న చంటి బిడ్డకి కన్న తల్లిదండ్రులం మేమే. మీ బిడ్డ మరి మా ఇంటి గుమ్మం ముందు ఎందుకు వదిలేశారు? పిల్లలనైతే కన్నాం కానీ పెంచే స్తోమత లేదు మాకు. ప్రయోజకుని చేసే శక్తి లేదు బాబు. అలా అని అనాథ శరణాలయంలో వేస్తే ఎలా పెరుగుతాడో తెలీదు. మీ ఇల్లు కష్టాల్లో ఉన్నవారిని ఆదరించే దేవాలయం. మీరంతా దయగల మహారాజులు. ఇక్కడైతే మా బిడ్డ సుఖంగా పెరుగుతాడని మీలాగే. అయినా ఇదేమైనా అనాథాశ్రమమా? మీరు వదిలిపోతే మేము పెంచనీకి? ఆగండి. ఇప్పుడేమంటారు? అయ్యా, మా బిడ్డని మాకివ్వండి అయ్యా, తీసుకెళ్ళిపోతాం. ఏంటి సీత నీ ఆలోచన? అమ్మయ్యా, దరిద్రం వదిలిపోయింది. సరస్వతి, ఇంకెందుకు ఆలస్యం? ఆ బిడ్డని వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చేసే. ఆగమ్మ సరస్వతి, ఆ బాబు మీ బాబే అని గ్యారంటీ ఏంటి? అలా అంటారేంటయ్యా? నా భార్య నవమాసాలు మోసి కన్న బిడ్డవాడు, రక్తం పంచుకు పుట్టినవాడు, మావాడే అని చెప్పడానికి గ్యారంటీలే ఉంటాయి. చంటోని మా ఇంటి ముందు ఎప్పుడు పెట్టావో చెప్పగలవా? 3 రోజుల క్రితం తెల్లవారుజామున
5:30, 6 గంటల మధ్యలో పెట్టామండి. టైము డేట్ చెప్పేస్తే సరిపోతుందా? ఎలా పెట్టారో చెప్పండి. చాప మీద పడుకోబెట్టారా, చిన్న పరుపేసి పడుకోబెట్టారా? అలా కాదండి, ఒక బుట్టలో పడుకోబెట్టి పెట్టాం. ఆ బుట్టని ఎక్కడ పెట్టేసి వెళ్లారు? బయట గేటు దగ్గర లేక ఇంట్లో చెట్టు కిందనా? చంటి పిల్లాడిని అక్కడెలా పడుకోబెడతామమ్మా? బయట గుమ్మం దగ్గర పెట్టి వెళ్ళాం. ఊరికే పడుకోబెట్టిండ్రా లేదా బాబు వివరాలు ఏమైనా రాసి వెళ్ళిండ్రా? ఈ బిడ్డ ఈ ఇంటి వారసుడని చీటీ రాసి పెట్టామమ్మా. వాడు నిజంగా మీ బిడ్డేనా? ఇక వాడు మాతో ఉండడా? బాగా అలవాటు అయిపోయాడు. 2 రోజుల్లోనే బాగా చేరువయ్యాడు. అనయ్య, ఖచ్చితంగా చంటోడిని వీళ్ళకి ఇవ్వాల్సిందేనా? ఇవ్వడానికి బాధగా ఉన్నా కన్నవాళ్ళకి పిల్లోడిని ఇవ్వక తప్పదు కదరా. పోనీ ఇంకో 4 రోజులు మన దగ్గర ఉంచుకుని ఇద్దామన్నయ్య. ఇది బాగుందన్నయ్య. మీకు అసలు మతుండే మాట్లాడుతున్నారా? కొంప తీసి వాళ్ళ బిడ్డ కాకుండా మీలో ఒకరి బిడ్డ? వీణ్ణి తిరిగి ఇచ్చేయడానికి తెగ ఆవేదన పడిపోతున్నారేంటి? చెప్పండి. నా బిడ్డ కాదు. నాకు సంబంధం లేదు. నాకు కూడా సంబంధం లేదు. మీకు ఏ సంబంధం లేనప్పుడు ఎందుకలా ప్రేమలు చూపిస్తున్నారు? పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్గా ఉండండి. చూడండి, మీరు ఇలా చేయటం వల్ల వాళ్ళు మాకు కలహాలు వచ్చాయి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకండి. బిడ్డల్ని కన్న తర్వాత పోషించే స్తోమత లేదని ఇలా వదిలేయటం తప్పు. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకుని బాబుని బాగా చూసుకోండి. తీసుకెళ్ళండి. మొత్తానికి ఈ బిడ్డ పీడ విరగడైంది. సరస్వతి, ఇంకేం చూస్తున్నావు? వెళ్ళిచ్చేయి. ఒక్క నిమిషం సరస్వతి. ఒరే, నువ్వు మరీ ఇంత దగ్గర అయిపోయావేంట్రా? మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏంటో. రే, నాకివ్వరా. నువ్వు లేకపోతే కొన్ని రోజులు మాకు నిద్ర పట్టదేమోరా. అనయ్య, ఇటు ఇవ్వన్నయ్య. రే, నువ్వు లేకపోతే మేము ఎవరితో ఆడుకోవాలి చెప్పు? ఎలా ఉండగలం? అస్సలు ఉండలేం. వీళ్ళ ప్రవర్తన ఏంటి దాక్షాయిని? తేడాగా ఉంది. మనది కాని బిడ్డ వెళ్ళిపోతుందనే సంతోషం లేకపోగా వాణ్ణి వదల్లేక తెగ బాధపడిపోతున్నారు. ఇంకా చాలా ఆడండి. ఏమండి, మీరు తీసుకోండి. శ్రవణ్, ఇవ్వు. వెళ్ళొస్తాం రామరాజు గారు.
పద వెళ్దాం. ఏమండి, ఏం సీత? ఈ చంటోడు వాళ్ళ బిడ్డ కాదనిపిస్తుందండి. అదేంటి సీత? అవునండి, 3 రోజుల నుంచి బుడ్డోడు తల్లి దగ్గర లేడు. తల్లి స్పర్శ తగిలితే సంతోషంతో కేరింతలు కొట్టాల్సింది పోయి ఆవిడికి ఎత్తుకుంటే గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నాడు. పైగా వీళ్ళ ప్రవర్తన కూడా ఏదో తేడాగా ఉందండి. వాళ్ళ కన్నబిడ్డే అని చెప్తున్నారు కదా సీత, ఇప్పుడు మనం కాదు అని ఎలా చెప్పగలం? ఆగండి, ఏంటి సీత గారు? మర్యాదగా చెప్పండి, ఈ బిడ్డని కన్నవాళ్ళు మీరేనా? నిజంగా మా రక్తం పంచుకుని పుట్టినవాడేనండి. కావాలంటే ఈ బిడ్డ మీద ఒట్టు. పసివాడి మీద ఒట్టేయటానికి బుద్ధి లేదా? సీతగారు నమ్మడం లేదని ఒట్టు వేశానండి. నా నమ్మకం గురించి పక్కన పెట్టండి. ఈ బిడ్డ ఎవరో తెలుసుకోమని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఫోన్ చేసి వాళ్ళని పిలుస్తాను. పోలీసులు మీ బిడ్డ అని తేల్చాక అప్పుడు తీసుకెళ్ళండి. మా కన్నవాడిని మేము తీసుకెళ్ళడానికి కూడా మేం చేసిన తప్పు వల్ల నిరూపించుకోవాల్సి వస్తుందన్నమాట. సరే పిలవండి సీత గారు, మాకేం భయం, వాళ్ళు వచ్చిన తర్వాతే తీసుకెళ్తాం. అక్క, మళ్ళీ పోలీసులు అది ఎందుకు? వాళ్ళ బిడ్డని వాళ్ళే చెప్తున్నారు కదా. మనకున్న సమస్య ఈజీగా క్లియర్ అయిపోతుంటే ఈ ఎంక్వైరీ అని అవన్నీ క్రిటికల్ చేసుకోవడం ఎందుకు చెప్పు? దాక్షాయిని, అప్పగించేసేదేదో పద్ధతిగా అప్పగిద్దాం. 4 రోజులు ఓపిక పట్టారు కదా, ఇంకో 2 గంటలు అదే ఓర్పుతో ఉండండి. రేపు ఎప్పుడైనా వీళ్ళు నిజమైన తల్లిదండ్రులు కాదని తెలిస్తే మనకి ప్రాబ్లం అవుతుంది. అందుకే పక్కాగా ప్రూవ్ అయ్యాకే తీసుకెళ్తారు. ఏంటక్క నువ్వు పోయే వాళ్ళని పోనివ్వకుండా అడ్డుపడతావు? మీరు తీసుకెళ్ళండి. అవును, మీ బిడ్డను మీరు తీసుకెళ్ళిపోండి. సిటీ సెల్లే బావులు చూసుకుంటారు కదా, చిన్నదానివి నువ్వు గమ్మునుండు. సరే, ఇప్పటికైతే పోలీసులొద్దు. నేనడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పండి. అది కరెక్ట్ అయితే మీ బిడ్డను మీరు తీసుకెళ్ళిపోవచ్చు. సరే అడగండి, చెప్తాం. ఈ బాబుకి చింతగింజంత పుట్టుమచ్చుంది. అది వీపు మీదుందా, పొట్ట మీదుందా, ఛాతి మీదుందా? నేను రోజూ చూస్తున్నాను గాని అలాంటి పుట్టుమచ్చ నాకెక్కడా కనిపించలేదే. అంత పెద్ద పుట్టుమచ్చ ఏడున్నది. వామ్మో,
ఈ సీతక్కేదో కొంపలు ముంచేలా ఉంది. అరే శ్రవణ్, 2 రోజుల నుంచి బాబుకి మనమే స్నానం చేస్తున్నాం, మనమే బట్టలు వేస్తున్నాం. నాకెప్పుడు ఆ పుట్టుమచ్చ కనిపించలేదురా. నువ్వేమన్నా చూసావా? అబే లేదన్నయ్య. అరే నాని, నువ్వేమైనా చూసావా? నిన్న కూడా నేను బుడ్డోని బట్టలు లేకుండా చాలాసేపు ఆడిచ్చాను అన్నయ్య, కానీ నాకెక్కడా అలాంటి పుట్టుమచ్చ కనిపించలేదు. కానీ వదినికి ఎలా కనిపించుంటుంది? అదే కదరా. రే, వద్దన తెలివైంది కదరా, పైగా టీచరు, అందుకే పసిగట్టు ఉంటుంది. చెప్పండి.